గిరిజన విద్యార్థులు క్రీడా రంగంలో ప్రతిభ చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈ రోజు జనజాతి విశ్వవిద్యాలయాలు మరియు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల 4వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి। ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు। ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు క్రీడా రంగంలో ప్రతిభ చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోంది। క్రీడల ద్వారా గిరిజన యువత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించగల సామర్థ్యం కలిగి ఉంది। ఈ క్రీడా పోటీలు వారి ప్రతిభను వెలికి తీయడానికి వేదికగా నిలుస్తాయన్నారు। రాష్ట్రంలోని 171 ఆశ్రమ పాఠశాలలు మరియు 28 ఏకలవ్య మోడల్ పాఠశాలల నుండి ఎంపికైన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు। మొత్తం 22,416 మంది బాలురు 2,086 మంది బాలికలు చదువుతున్న ఈ పాఠశాలల నుండి ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు। క్రీడలు విద్యార్థుల శారీరక మానసిక అభివృద్ధికి తోడ్పడమే కాకుండా నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని మంత్రి గారు తెలిపారు। పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 340 కోట్లు ఖర్చు చేస్తోంది। క్రీడా సామాగ్రి, క్రీడాకారుల వసతి, భోజనం, శిక్షణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు మంత్రి గారు వెల్లడించారు। గిరిజన విద్యార్థులకు ఉన్నత స్థాయి క్రీడా శిక్షణలు శిబిరాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు। ఫస్ట్ చూస్తేనే అర్థమైంది ఎంత చక్కగా ట్రైన్ అయ్యారో, మీకు ఎంత బాగా టీచర్స్ ట్రైన్ చేశారో అనేది చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే మేము మీలా చదువుకున్న వాళ్ళమే, నాకు తెలిసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మీలా చదువుకున్న వాళ్ళమే। ఆ రోజు మాకు ఫెసిలిటీస్ కూడా లేవు। ఏంటంటే ఆడుకుందాము అనంటే మేమే చెట్లో పుట్లో ఎక్కి ఆడుకోవటమే, మాకు అప్పుడు మైదానాలు కూడా సరిగా లేవు, ఊర్లోకి వెళ్ళి ఆడుకోవటమే। కానీ ఈ రోజు మీకు స్కూల్స్ ఈఎంఆర్ఎస్ స్కూల్స్ పెట్టారు, మైదానాలు ఉన్నాయి। ఈరోజు గురుకులంలో చూసుకుంటే 199 స్కూల్స్ ఉన్నాయి, అందులో 171 గురుకులం స్కూల్స్ ఉంటే 28 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నాయి। 28 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ నుండి కూడా ఆడపిల్లలు చక్కగా వచ్చి ఎంత చిలకల్లాగా ఎంత చక్కగా అనిపిస్తుందంటే నాకు మీరందరూ వచ్చినందుకు ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ। నాకు చాలా 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 సంతోషంగా ఉంది। మీరందరూ ఆడాలనుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది। చక్కగా ఆడండి, ఎందుకంటే ఎప్పుడు చదువు 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 ఒక్కటే కాదు, చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి।